నమస్కారం, నేను మీ జీవిత. కల్వకుర్తిలోని న్యూ ఇయర్ కాలేజ్ నందు కళారంగంలో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణభారతి కళానిలయం అధ్యక్షులు నారోజు మోహన్ గారి ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నారోజు మోహన్ గారితో పాటుగా శ్రీ బృంగి ఆనంద్ కుమార్ గారు, విజయ్ గౌడ్ గారు, సదానందం గారు, రాములన్న, రాహుల్ రెడ్డి, సత్యం గారు, విద్యార్థుల తల్లిదండ్రులు, కూచిపూడి మాస్టర్ అంజీ, రాజు మాస్టర్, నరేష్, సింగర్స్ రమేష్, శేఖర్, జీవిత, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ 1 అని అధినేత కేసీఆర్ అన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గం వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నలిగిపోతున్న భూమికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయలుదేరానని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బయలుదేరిన సమయంలో కొందరు వెటకారం చేశారని, అన్నింటిని దిగమింగి పోరాడి తెలంగాణ సాధించానని చెప్పారు. ప్రజలు దీవిస్తే 10 ఏళ్ల పాటు దగదగలాడే తెలంగాణ తయారు చేస్తానన్నారు. సాగరహారం, వంటవార్పు, సకల జనుల సమ్మె వంటి కార్యక్రమంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ మధ్య కాశ్మీర్లో మన దేశం యొక్క అమాయకులైనటువంటి 28 మంది బిడ్డలను టెర్రరిస్ట్ ముష్కరులు దారుణంగా బలి తీసుకున్నారు. కాబట్టి మనం ఇంత పెద్ద సభ జరుపుకునే ఈ సందర్భంలో అందరికీ కూడా ప్రార్థన గోల బంద్ చేసి ఒక్క నిమిషం కాశ్మీర్లో బలి అయిపోయినటువంటి ఆ సోదరుల కోసం మనం నివాళి అర్పించుదాం, మౌనం పాటించుదాం. ఎక్కడి వాళ్ళు అక్కడనే దయచేసి మౌనంగా ఉండాలని విజ్ఞప్తి. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసే విషయం. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద ఒకటి చెప్పిండ్రా. మహితా హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు కల్వకుర్తిలో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్, రక్త పరీక్షలు మొదలగునవి పేదలకు సేవలు అందించారు. వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో అందిస్తామని మహితా హాస్పిటల్ వారు చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.